2024లో అయితే పార్టీలో టికెట్ కూడా దక్కలేని పరిస్థితి. దానివల్ల మీరు బయటకు వచ్చారా? అది మీకు అసంతృప్తికి కారణం కాదా? పదవి విషయానికి వచ్చేసరికి ఓ రకంగా మనుషులందరం ఆశాజీవులు, నేను కూడా ఆశించాను. ఇంకా మనకి రాదులే, అందులో కాదనుకున్నా కూడా రాయలసీమలో రెడ్లు ఎక్కువ మందిగా ఉండటం. ఏ 2024లో అయితే వైఎస్ జగన్ ఒక ప్రయోగం చేసి బీసీలకు టికెట్ ఇచ్చారో, ఆ 2024లో ఒక కమ్మ ప్రాతినిధ్యానికి సంబంధించినటువంటి నారా లోకేష్ని గెలిపించారు. మరి అక్కడ ప్రజల్లో లేనటువంటి ఆ సామాజిక వర్గ ఫీలింగ్ని నాయకులు ఎందుకు పట్టించుకుంటున్నారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్య షర్మిలతో కొద్దికాలం ప్రయాణం చేశారు, ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చారు. సార్ నేను ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, కాకపోతే ఇన్యాక్టివ్గా ఉన్నాను. నేను కాస్త కొంచెం దూరంగా ఉందాము, వ్యవసాయం చేసుకుందాము. నేను ఆ పార్టీకి దూరంగా అయితే లేదు. చంద్రబాబు నాయుడు సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు చాలా కీలకమైన కేసు. ఆయనైతే అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కొట్టేయించుకున్నారు, కానీ తర్వాత మీరు మళ్ళీ ఛాలెంజ్ చేశారు కోర్టులో. సార్ ఏంటి సార్ ఆ కేసు ఏంటి? ఖచ్చితంగా మీ వాదన కరెక్టేనా? కొత్త రాజధాని నిర్మాణం స్థలం ఎంపిక నుంచి నిర్మాణ వ్యయం భరించడం వరకు కూడా కేంద్ర ప్రభుత్వ బాధ్యత. ఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చినా అని చెప్పి చాలా స్పష్టంగా రాష్ట్రంలో అమలు జరుగుతున్నట్టుగా ఆరోపణలు వస్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం పరిస్థితి ఎలా ఉంది? రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఆయన ఎలా పెట్టుకున్నాడో నాకు అర్థం కాదు, కానీ రాజకీయ నాయకుడికి ఉండాల్సింది బ్లూ బుక్ రాజ్యాంగం అండి. 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోర పరాజయాన్ని చవి చూస్తుందని ఎవరు ఊహించలేదు, కానీ జరిగింది. 151 సీట్లు గెలుచుకున్నటువంటి పార్టీ 11 సీట్లకు పరిమితం అయిపోవడం, 23 సీట్లు గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ 133 ఒంటరిగా గెలుచుకున్న పరిస్థితి. అంటే ఏం జరిగి ఉంటుంది? నిజంగా అది ప్రజల అభిప్రాయమేనంటారా, ప్రజా తీర్పేనా? మంగళగిరి నియోజకవర్గంలో ప్రచారానికి ఎన్ని ఊళ్ళు తిరిగాడు, ఎన్నిసార్లు తిరిగాడు, ఎక్కడెక్కడ తిరిగాడు అనేది మంగళగిరిలో ఎవరు అడిగినా చెప్తారు. ఆయన అసలు తిరగని కూడా తిరగలేదు.